ఈరోజు నేను కారంతో చిన్ని అప్పాలు చేస్తున్నాను. ఇందుకోసం ఈ గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇదే గ్లాస్తో మనం వాటర్ కూడా తీసుకోవాలండి. చూసారు కదండి, సేమ్ గ్లాస్ నేను వాటర్ తీసుకుంటున్నాను. ఏదైతే పిండి మనం ఈ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. సో ఇది మనము కొంచెం హీట్ చేసుకుందామంటే మనకి వాటర్ అనేది మసలాలి. ఇప్పుడు మనకి వాటర్ మసులుతున్నాయి కదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం గీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదా బటరు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెం పిండి ఇలా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మనము కలుపుకోవాలండి పిండిని. స్విమ్లో పెట్టుకొని ఇలా వచ్చింది కదా అండి, మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చల్లారే వరకు. మనం చల్లారాక టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్నాము, అలాగే 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే కలోంజీ సీడ్స్ 1 స్పూన్ ప్లస్ నువ్వులు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. మనకి వాటర్ సరిపోదండి, ఆల్రెడీ మనము కొలతతో తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ బియ్యం రైస్కి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి వాటర్ మళ్ళీ మనకి సరిపోదు. సో బాగా పిండిని మెదుపుకుందామండి. సో మనకి పిండి అనేది ఇలా వచ్చింది. మరి కన్సిస్టెన్సీ గట్టి కాకుండా మెత్త కాకుండా ఇలా వచ్చిందండి, సెమీ సాఫ్ట్గా. చేతి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా మనం చిన్న ముద్ద తీసుకోవాలండి. మిల్ మేకర్ సైజ్ టైప్లా చిన్నగా ఉండాలి. ఇలా తీసుకొని మనము చిన్న అప్ప సైజు చూపిస్తాను, అలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి, ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చేసుకొని ఇట్లా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోండి. సో మనకి కార్నర్స్లో లావుగా ఉంటే సన్నగా ఇలా ప్రెస్ చేసుకోవాలి, సన్నగా చేసుకోవాలి. అంతే అండి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వచ్చేయండి, మనకి 5 మినిట్స్లో అయితే ఇది అయిపోతుంది. ఇప్పుడు మనము ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాము. ఇలా మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కినాక వేసాక వాటంతలో అవే పైకి వస్తాయి, అప్పుడు మనం టర్న్ చేసుకోవాలండి. తో క్రిస్పీగా మనకి చిట్టి గారెలు రెడీ అండి. లాస్ట్కి నేను నూనెలో కొంచెం కరివేపాకు వేయించుకున్నానండి, అది మీద చల్లుకున్నాను. సో క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ చేసి చూద్దాము. ఇలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇలా మా రెసిపీ ట్రై చేయండి ఒకసారి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి కొంచెం ఏంటంటే ఆయిల్ మిగిలిందండి. సో ఆయిల్ మిగిలితే ఏం చేయాలని ఆలోచించి మనకి దోసపిండి ఉంటుంది కదండి. సో దోసపిండి కొంచెం మిగిలింది, అందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకున్నానండి. అలాగే కొత్తిమీర కల్మాకు వేసుకొని ఆయిల్లో కొంచెం ఇలా వేసుకున్నానండి. సో మనకి చిన్న బోండాల్లాగా ఇలా వచ్చాయి. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. ఎప్పుడైనా మీకు దోసపిండి మిగిలితే ఇలా చిన్నగా చేసుకోండి అండి. ఇవి కూడా టేస్ట్ మాత్రం ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.